స్మైల్. పర్లేదు సార్, పర్లేదు సార్. మీరున్నారా చిక్కు? ఓకే, థ్యాంక్ యూ. శ్రీ కొండలరావు గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దంపతులకి దుస్సాలతో సత్కరించి పూలమార్గం చేశారు మన ప్రీతమ శాసనసభ్యులు గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు. శ్రీ కొండలరావు గారి దంపతుల్ని నూతన వస్త్రాలతో సత్కరించడం జరుగుతుంది. క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. పాపులారిటీకి రాజకీయాల్లో తప్పకుండా వంశము ఇలగల వారింట జన్మించి ఉన్నట్టి జాతకము ఏడు కొండల స్వామినే పిలుచుచున్నట్లు కొండలరావు పేరు ఉండనేమో జీవిత భాగమై శ్రీమతిగా శుభ పూజలు చేసిన గురించడం కోసం వారి యొక్క సోదరులు, వారి యొక్క కుటుంబ సభ్యులు సత్య సూర్య ప్రతీక్ తమ్ముడు అంటే శ్రీమతి వెంకట శ్రావ్య గారు, వీరిద్దరూ కూడా వాళ్ళ నాన్నగారిని గజమాలతో సత్కరిస్తున్నారు. లక్షణముగా సాగే జన్మస్థ ప్రతించే ఏలూరు పాలిటెక్నా ఓ అకుంఠిత దీక్ష దక్ష స్వార్థరహితమైనట్టి సేవల సాగు చూడే చక్కనైన గోరక్షణ సబ్బు ఉపాధ్యక్షుడౌట గణము అట్లవా కర్సు సభకు సౌఖ్యాల హాయి నుండు సకల పుష్పగుచ్చం ఇచ్చి సత్కరిస్తూ ప్రావీణ్యత ఎంత ఏపీఎస్ ఆర్టీఎస్ సుదీర్ఘకాలం రెవెన్యూ ఆఫీసర్గా వారు కూడా దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. మా పిల్లల పోత్ర చాలా మనసు ఉన్న మనిషి. మొహమాటంగా ఉంటాం, లేకపోతే కోపంగా ఉంటాం, ఇలాంటివి ఎప్పుడు నేను సువాడ వెంకట రాజారావు గారు, మరి ఇక్కడ సుమారు 3.5 దశాబ్దాలుగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. వారి యొక్క కుమార్తెలు హేమ. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు డిఈ గారిని దంపతులు ఇద్దరిని కూడా థ్యాంక్ యూ. నేను చేద్దామండి. మరి కార్యక్రమంలో ఎనర్జెటిక్ పర్సన్, ర్యాకెట్ వేగంతో పనిచేయటం అనేది మా తమ్ముడికి అలవాటు. ఎంతో భక్తితో మరి వారి తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని మేళవించి చక్కటి రచన చేశారు. కొండలరావు గారిని వారి యొక్క రచనతో ఎంతో మంత్రముగ్ధులు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరికోటి గారికి కాబట్టి ఇప్పుడు సన్మాన గ్రహీతులు శ్రీ కొండలరావు గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్.
సార్ మేడం 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 ఇటు మేడం గారు థ్యాంక్ యూ సార్ ఎవడో ఒకసారి చూడండి సార్ వెయిట్ 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 ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ 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 పట్టుకోండి సార్ వెరీ గుడ్ హ్యాపీ మూమెంట్ సార్ సార్ అదేవిధంగా చవాన్ అశోక్ గారు మరి పదవి సందర్భంగా మురుగన్ గారు మరి పుష్పగిచ్చి వచ్చి వారిని అద్భుతంగా బ్లెస్సింగ్ తీసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అదేవిధంగా బాధ్యత గారు కూడా వచ్చి వారు పుష్పగిచ్చి వచ్చి ఈనాటి ఆద్య అభినందన సభకి ఇచ్చేసి పదవి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా వర్క్ ఇన్స్పెక్టర్గా, ఏఈగా, డిఈగా, డిప్యూటీ ఈఈగా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే లాస్ట్ 6 months ఆయన ఎంఈగా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఈగా చేస్తామంటే అది ఇంజనీరింగ్ సంబంధిత శాఖలో అత్యున్నతమైనటువంటి పదవి. అన్ని పదవుల్ని మీరు ఒకటే ఆలోచించాలి, ఒక వ్యక్తి ఏం చేశారు అనేది పదవిలో ఉన్నప్పుడు కాదు. ఒక సందర్భంలో ఆయన చెప్పారు, నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎంతో మంది కలిసి మీరు నాకు ఆ పని చేశారు ఈ పని చేశారు అంటారు, వారు ఎవరో తెలియపోయినా కూడా అని. అంటే ఒక వ్యక్తి పని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది దానికి ముచ్చట కాదు, ఒక ఉదాహరణ చెప్పొచ్చు. 38 సంవత్సరాల సర్వీసులో 6 సంవత్సరాల పాటు ఆయన తాడేపల్లిగూడ వెళ్ళి 32 సంవత్సరాల పాటు ఏలూరు నగర ప్రజలకు సేవ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధులనే కాదు, ప్రజలనే కాదు, నగర ప్రజల పట్ల కులంతోనూ మతంతోనూ ప్రాంతంతోనూ జాతితోనూ లింగంతోనూ భేదం లేకుండా ఇంతమందికి విశిష్టమైన సేవ అందించారు. కాబట్టి అంత సుదీర్ఘకాలం పాటు ఏలూరులో చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో చేశారు. ఆయనతో నాకు దాదాపు 2 దశాబ్దాలు, నా వయసు తక్కువైనా కూడా నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు కానీ ఇప్పుడు దాకా కూడా ఆయనతో వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకు పరిచయం ఉంది. నేను నిజంగా ఎప్పుడు కూడా సాధారణంగా నేను ఎవరికి కూడా హృదయపూర్వక పాదాభివందనం చేయను. చేసే అతి తక్కువ మందిలో కొండలరావు గారి దంపతులకి చేస్తూ ఉంటాను. ఎందుకంటే వారి ఆరోగ్యం బాగోన్న సమయంలో కూడా ఆయన ఎప్పుడు ఒకటే కోరుకున్నారు, నేను ఉన్నా లేకపోయినా నేను చేసిన పనులు సమాజంలో జ్ఞాపకంగా చిరకాలంగా ఉండిపోవాలి లక్షణం అని చెప్పి వారి అమ్మగారి పేరు మీద కూడా వారి తల్లిదండ్రులు అంత గౌరవిస్తారన్న ఉదాహరణకి మొన్నే ఒక 50 నుంచి 70 వేల రూపాయలు సుమారుగా ఒక గంగనమ్మ గుడికి ఆర్చి కడతాం జరిగింది. అదేవిధంగా డెఫ్ అండ్ డమ్లో కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు ఒక డెఫ్ అండ్ బ్లైండ్కి సంబంధించినటువంటి బ్లైండ్ వ్యక్తి అయినటువంటి వ్యక్తికి కూడా కొండలరావు అతని పేరు, ఆ కొండనాథను కూడా కమిటీని ఏకగ్రీవం చేసి ఉద్యోగం కూడా వేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని పనులు ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇద్దరు దంపతులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరికి తెలియని విషయం చెప్పాలి. ఇలాంటివి కొన్ని సొసైటీలో విద్యతోనే అభివృద్ధి ఉంది, అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్య సంపాదించాలని చెప్పి విద్య పేరు మీద దాదాపు ఒక 3 నుంచి 4 స్టూడెంట్స్కి ఆయన జీతంలో 5% 10% తీసి వారిద్దరు దంపతులు కూడా చాలా మంది పిల్లలకి ఫీజు కట్టడం జరిగింది. అందులో భాగంగా నేను చేసే కార్యక్రమంలో నాకే 2-3 సార్లు నేను చెప్తే పలానా స్టూడెంట్కి ఇవ్వాలి గురుగారు అంటే 3 స్టూడెంట్లకు వాళ్ళ అన్నయ్య గారు బాబు పేరు మీద 2 సార్లు, వాళ్ళ అమ్మగారి పేరు మీద 1 సారి 3 సార్లు ఫీజు కూడా కట్టారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, పత్రికలకు, ప్రింట్ అండ్ మీడియా వారికి ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా గురువు గారు కొండరావు గారు, వారి సతీమైనటువంటి సుధా గారు. ఆయన ఇంత ఆరోగ్యంగా ఉన్నాయంటే ఆమె యొక్క దైవబలం, ఆమె యొక్క నిబద్ధత, క్రమశిక్షణ అని చెప్పి నేను మరొకసారి ఎందుకంటే ఏ గుడిలో చూసినా ఆయన ఆరోగ్యం బాగుంటాను, ప్రతి గుడిలోనే ఆమె ఉండి ఆమె పాప చేసినటువంటి పూజలు ఆయన ముఖ్యంగా ప్రకృతికి సమాజానికి సేవ చేస్తే ఆ ప్రకృతి సమాజమే మనకు విలువిస్తుందని చెప్పి ఉంది. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసా వాచ్య కర్మ ఇక్కడ వచ్చిన ప్రతి వారి తరఫున కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.